హాయ్ అండి, అందరికీ నమస్కారం. 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. మీనా అయితే కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. అక్కడికి ప్రభావతి వస్తుంది. ప్రభావతి దగ్గరికి అయితే రోహిణి వస్తుంది. వచ్చి ఒక కవర్ ఇస్తుంది. వెంటనే ప్రభావతి ఏంటమ్మా ఇది, ఏంటి కవరు అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే ప్రభావతి ఆ కవర్ ఓపెన్ చేసి చూడగానే అందులో డబ్బులు ఉంటాయి. ఇన్ని డబ్బులు ఉన్నాయేంటి అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది రోహిణిని. వెంటనే ప్రభావతి అవునత్తయ్య గారు, అందులో 5,000 ఉన్నాయి. నేను ఇలాగే ప్రతి నెల మీకు డబ్బులు ఎంతో కొంత ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని చెప్పి అయితే రోహిణి చెప్తూ ఉంటుంది. వెంటనే ప్రభావతి చాలా ఆనందపడుతూ, నేను ఏరికోరి తెచ్చుకున్న 2 కోడళ్ళ వల్లనే నాకు ఇంట్లో ఐశ్వర్యం ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది గట్టిగా. అక్కడ పక్కనే మీనా ఉంటుంది కూర్చొని. మీనా అయితే ఆ మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే ప్రభావతి రాత్రి అయితే అక్కడ ఇక్కడ తిరుగుతూ చూస్తూ ఉంటుంది. వెంటనే సత్యం నిద్రలేస్తాడు. లేచి వెంటనే ప్రభావతిని అడుగుతూ ఉంటాడు. ఏంటి ప్రభా, అలా తిరుగుతూ ఉన్నావు అటు ఇటు అని చెప్పి అయితే అడుగుతూ ఉంటాడు ప్రభావతిని. వెంటనే ప్రభావతి, దేనికైనా ఎందుకైనా ఇబ్బందిగా ఉందండి ఇంట్లో కూడా. అందుకనే నేను చెప్పాను బాలుని మీనని బయటకు పంపించి వేరే కాపురం పెట్టిద్దామని. మీరేమో ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఇంట్లో నుంచి బయటకి వెళ్తే ఏ సమస్య ఉండదు, ఏ గొడవలు ఉండదు అని చెప్పి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అయితే సత్యం ఒక్కసారిగా ఆలోచనలో పడి ఆలోచిస్తూ ఉంటాడు. మరి మీనా బాలుని సత్యం బయటికి పంపిస్తాడా, మరి ప్రభావతిని ఆ మాట అన్నందుకు తిడతాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.